హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానన్నమాట. సో, మీరంతా తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి నాకు. సో, ఇవాళ వీడియో వచ్చేసి మా పాప బర్త్‌డే అనమాట. తన సెకండ్ పుట్టినరోజు అండి ఇది. సో, ఫస్ట్ పుట్టినరోజు అయితే చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. అంటే పాప కాలు ఇరిగిందప్పుడు. సో, దానివల్ల చేయలేదు మేము. అండ్ అప్పుడు కూడా కేక్ కట్ చేసాం గానీ, మా వదినలు తీసుకొచ్చారు కేక్ మేము తీసుకురాలేదు. ఎందుకంటే తనకి అలా కాలు ఇరిగి ఉంది కదా! సో, ఇప్పుడేం చేస్తారని చెప్పేసి కొంచెం మేము ఆగా అదోలా ఉండిపోయి ఇంకా చేసుకోలేదు. మా వదినలు తీసుకొచ్చారు కేక్ అప్పుడు కట్ చేయించాం. అండ్ ఇది సెకండ్ బర్త్‌డే అనమాట తనకి. ఫస్ట్ బర్త్ చాలా గ్రాండ్‌గా చేద్దాం అనుకున్నాం. కాకపోతే కుదరలేదు. అండ్ సెకండ్ కూడా సింపుల్‌గా చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనమాట. సో, సెకండ్ ప్రెగ్నెంట్ నాది. అండ్ నైట్ ఆ రోజైతే మా వదిన కేక్ తీసుకొచ్చారనమాట. అంటే రేపు బర్త్‌డే అన్నప్పుడు ఇవాళ నైట్ కేక్ తీసుకొచ్చారు 12కి. సో, అండ్ ఇంకో కేక్ వచ్చేసి మా ఇంటి పక్కన వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో, కేక్ అయితే వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చొని కట్ చేస్తుంది మేడం గారు. నైట్ కేక్ కట్ చేసిన తర్వాత మార్నింగే రెడీ అయిపోయిన తర్వాత గుడికైతే ఎళ్ళామండి మేము. నేను, మా ఆయన, పాప అనమాట. అండ్ మా అల్లుడు కూడా వచ్చాడు. ఇక్కడ చూసారు కదా గ్రీన్ షర్ట్ అబ్బాయి. అండ్ తనే అనమాట మా అల్లుడు. హైదరాబాద్‌లో గోల్డెన్ టెంపుల్‌కెళ్ళామండి. అండ్ ఫస్ట్ టైమ్ అనమాట ఎళ్ళడం నేను చూడడం అదనమాట. సో, పాప కూడా ఫస్ట్ టైమే. సో, ఎప్పుడు ఎళ్ళలేదు మేము. సో, ఫస్ట్ టైమ్ ఎళ్ళామన్నమాట గుడికైతే అక్కడికి మేము. అండ్ గుడైతే చాలా బావుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉందనమాట. సో, అన్ని గుళ్ళు ప్రశాంతంగానే ఉంటాయి కాబట్టి, ఆ గుడి ఇంకా ఎందుకో నాకు నచ్చిందనమాట. ఎప్పుడు ఎళ్ళలే కదా! సో, ఫస్ట్ టైమ్ కదా! దానివల్ల కూడా అనిపించొచ్చు. అసలు తన బర్త్‌డే రోజు నేను ఇంట్లో ఉండబోదునండి. అంటే అప్పుడు కేక్ కూడా కట్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే తన బర్త్‌డే రోజే నాకు కూడా డెలివరీ డేట్ ఇచ్చారన్నమాట. సో, సెప్టెంబర్ 20 తన పుట్టినరోజండి. సో, అప్పుడు డేట్ నాకిచ్చారు 20 రోజునే. అంతకుముందే నొప్పులు వస్తే హాస్పిటల్‌కొచ్చి లేదంటే కరెక్ట్‌గా 20 డేట్‌కి వచ్చి జాయిన్ అయిపో అని చెప్పారన్నమాట నాకు. అప్పటికే 8 మంత్ స్కానింగ్‌లోనే నా బేబీ అయితే 2.9 ఉందండి వెయిట్. సో, ఇంకా మనం లేట్ చేస్తే వెయిట్ పెరిగిపోతుంది కదా! సో, నార్మల్ డెలివరీ కదా నాకు. డెలివరీ కూడా కొంచెం అవ్వడం కొంచెం కష్టమైపోద్ది గదా! అండ్ అలాగే నాకు ఉమ్మినీరుకొచ్చి కొంచెం తగ్గుతుందనమాట. అంటే సమానంగా ఈక్వల్‌గానే ఉంది గానీ, రోజులు నిండే కొద్దీ తగ్గుతుంటుంది గదా! అప్పుడు నేను వాటర్ ఎక్కువ తాగేదాన్ని కాదు. తెలుసు కదా! అది షార్ట్ సర్వీక్స్ అని. సో, దానివల్ల వాటర్ ఎక్కువ తాగితే ఏంటంటే నాకు టాయిలెట్ అత్తమాట వచ్చేస్తదనమాట. సో, అన్ని సార్లు లెక్కకూడదు కాబట్టి నేను ఇంకా పడుకొని ఉండాలి కాబట్టి వాటర్ కూడా ఫుల్‌గా తగ్గిస్తాను నేను. అండ్ గంజి తాగేదాన్ని అప్పుడప్పుడు అంతే అనమాట. సో, గంజి తాగడం వల్ల మనకి ఉమ్మినీరు పెరుగుతుందండి. సో, ఎవరైనా ట్రై చేయండి ఇది మీరు తక్కువ ఉంటే ఉమ్మినీరు గనక మీకు. సో, నాకేంటంటే పాప బర్త్‌డేకి నేనుండాలి. ఫస్ట్‌ది కూడా చేయలేకపోయాం కదా! సో, సెకండ్ దానికైనా ఉండాలి నేనని చెప్పేసి నాదనమాట. అండ్ ఇంకో లోపలేంటంటే నాకు ఇద్దరిది ఒకే రోజు అవుతే బావుంటుందనిపిస్తుంది. అండ్ అవ్వకూడదు కూడా అనిపిస్తుంది నాకు. సర్లే అని చెప్పి పాప బర్త్‌డే ముందు రోజే మేమైతే హాస్పిటల్‌కెళ్ళామండి. నేనైతే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నాననమాట. అండ్ డెలివరీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట అది. సర్లే అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్తే డేట్ ఏమో 20ని ఇచ్చారు నాకు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తేనేమో నీకింకా టైం ఉందమ్మా. అక్టోబర్ 1కి రాను అని చెప్పారనమాట. నేను షాక్ అనమాట. అదేంటి ఇంత తేడా ఉంది ఏంటని చెప్పి నేననుకున్నాను. నాకేంటంటే సెప్టెంబర్ లోపు అవుతే బెటర్ కదా! ఇద్దరిది ఒకే మంత్‌లో ఉంటుంది కదా! అనుకున్నాననమాట. నాకు ఒక 1 వీక్ నుంచి ముందు నుంచి అనమాట నాకు చాలా నొప్పొస్తుంది కింద. అండ్ నొప్పొచ్చి తగ్గిపోతుంది. సైడ్ పొట్ట కూడా నొప్పొస్తుంది నాకు. నేను హాస్పిటల్‌కి ఆల్రెడీ వెళ్ళాను. జాయిన్ అయిపోయాను. అంతా అయిపోయిందనమాట. సో, ఇంకా వాళ్ళు చెప్పాను కదా! 20 డేట్ కరెక్ట్‌గా రమ్మని చెప్పారని. సరే అప్పుడు వెళ్దాం అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను నేను. ఆ రోజైతే అసలు మా పాప పుట్టినరోజప్పుడు నాకసలు ఓపికే లేదండి. అండ్ బేబీ వెయిట్ కూడా పెరిగిపోవడం వల్ల నాకసల పొట్టంతా చాలా అంటే చాలా బరువుగున్నట్టు అనిపిస్తుంది. అడుగులు అడుగులేకపోతున్నాను నేను. పైగా నాకు చాలా నీరసంగా కూడా ఉందనమాట అప్పుడు. సర్లే అని చెప్పేసి బలవంతంగా లేచి రెడీ అయ్యాననమాట. 20న సెప్టెంబర్ 20న పాప బర్త్‌డే అయితే నాకు 23 అనమాట. ఎర్లీ మార్నింగ్ వాష్‌రూమ్‌కెళ్తాం కదా మనం. సో, ఎళ్ళినప్పుడు కొంచెం బ్లీడింగ్ కనబడింది నాకు. సర్లే అని చెప్పేసి ఇంకా వెళ్దాము హాస్పిటల్‌కి వద్దనుకున్నాను. కాకపోతే అప్పుడు నాకు 39 వీక్సే అండి. సో, 40 వీక్స్ కూడా వచ్చేస్తుంది అప్పుడు నాకు. సర్లే వెళ్దాం బేబీ ఇప్పుడే వెయిట్ పెరిగిపోయింది కదా! 2.9 ఉంది వెయిట్ నాకు. అండ్ ఉమ్మినీరు కూడా తగ్గుతూ ఉంటుంది కదా! నేను వాటర్ తాగట్లే కదా! సో, తగ్గుతా ఉంటుంది. ఇది రిస్క్ చేయకూడదని చెప్పేసి నేను వెంటనే బ్రష్ చేసుకొని ఇంకా స్నానం చేసేసి మా ఆయనకైతే కాల్ చేశాననమాట. తను ఆల్రెడీ ఆఫీస్‌కెళ్ళిపోయారు తను. బ్యాగ్ అయితే ముందుగానే ప్యాక్ చేసేసానండి. కాకపోతే బ్యాగ్ అయితే తీసుకెళ్ళలేదనమాట. మళ్ళీ వాళ్ళు రమ్మంటారో, లేదంటే జాయిన్ అవ్వమంటారో ఏంటో తెలీదు కదా మనకి. సర్లే అని చెప్పి బ్యాగ్ ముందే ఉంది కదా! సర్లే సర్దేసుకుందాం అని చెప్పేసి ఇంటికాడ వదిలేసాను నేను. మళ్ళీ ఒకవేళ జాయిన్ అయిపోమంటే తెచ్చుకుందాంలే అని చెప్పేసి నేను ఇంకా బ్యాగ్ లేకుండా వెళ్ళిపోయాను హాస్పిటల్ నేను. వెళ్ళిన తర్వాత చెక్ చేశారు కదా మన కింద. సో, చెక్ చేశారు నాకు. ఆల్రెడీ నాకు ఇప్పుడు 2 సెంటీమీటర్స్ ఓపెన్ అయిపోయిందనమాట. సరే ఓపెన్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు జాయిన్ అయిపోమని చెప్పాను. అండ్ ఇంకో డాక్టర్ ఏమన్నారంటే, "నీకు ఓన్లీ బ్లీడింగ్ అవుతుంది. లైట్‌గా అవుతుంది అది కూడా. నువ్వు ఇంటికెళ్ళిపో. తర్వాత నొప్పులొచ్చినప్పుడు రమ్మని" చెప్పారనమాట. కానీ వేరే నర్స్ అయితే, "లేదు మేడం జాయిన్ అయిపోమని చెప్పారు." అంటే ఇద్దరు డాక్టర్లు అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్‌గా ఇద్దరుంటారనమాట. "జాయిన్ అయిపోమని చెప్పారు మేడం" అని చెప్తే సరే జాయిన్ చేసుకున్నాను నన్ను. సెప్టెంబర్ 23 నైట్ నాకు నొప్పులే స్టార్ట్ అయిందనమాట. అంటే ఈవినింగే స్టార్ట్ అయింది నొప్పులు నాకు. కాపోతే పాపకున్నంత నొప్పులైతే నాకు లేదండి. పాపకైతే తట్టుకోలేకపోయాను నేను. అండ్ నేను అసలు ఆపరేషన్ చేశాను. నాకు ఈ నార్మల్ డెలివరీ కూడా వద్దు. నేను వేరే హాస్పిటల్‌కి వెళ్ళిపోతాను అని చెప్పాననమాట. అది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్‌గా. అక్కడైతే నాకు నేనెళ్ళిన హాస్పిటల్ అయితే ఓన్లీ నార్మల్ అయితేనే చేస్తారండి. ఆపరేషన్ అయితే వేరే హాస్పిటల్‌కి పంపించేస్తారనమాట.
సర్లే అని చెప్పేసి నొప్పులకి ఆగలేకపోయినప్పుడు నేను. కానీ సెకండ్‌దైతే నొప్పులు అంతగా అనిపించలేదు. నాకు అర్థం అవ్వలేదు ఆ నొప్పులు. అండ్ సెకండ్ దానికి నేనేం చేశానంటే, నోటితో బాగా ఊపిరి పీల్చి వదిలాననమాట. అంటే నొప్పొచ్చినప్పుడు గట్టిగా ఊపిరి పీల్చడం అండ్ స్లోగా వదలడం అనమాట. సో, పాపడానికే చేయలేదు నేను. అందుకే నొప్పులు గట్టిగా తెలిసినట్టున్నాయి నాకు. అండ్ ఇది సెకండ్ దానికి చేశాను. నొప్పులు నిజంగా అసల నొప్పొస్తుందనేది లేదండి. నొప్పొచ్చినప్పుడు చేయడము, నొప్పి తగ్గిపోయినప్పుడు వదిలేయడం అనమాట ఊపిరిని నేను అలా చేశాననమాట. సెప్టెంబర్ 24 ఎర్లీ మార్నింగ్ అండి నాకు 1:00కి అబ్బాయి పుట్టాడనమాట. సో, నేనైతే ఫుల్ హ్యాపీ. అబ్బాయి పుట్టడం కాదండి. నాకు డెలివరీ సెప్టెంబర్‌లోనే అయిపోయిందిలే. సెప్టెంబర్‌లో అవ్వదు. నాకు అక్టోబర్‌లో అవుతుందనుకున్న డెలివరీ సెప్టెంబర్‌లో అయిపోయిందని చెప్పి నేను ఫుల్ హ్యాపీ అనమాట. బాబు బరువొచ్చేసి 3.3 అండి. అండ్ అంతా బానే ఉంది. బాబు హెల్తీగా నేను కూడా హెల్తీగా అనమాట. సో, వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.